కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మరి పెట్టిన విధంగా మళ్ళీ మేము కూడా ఇద్దరం ఇక్కడ ముగ్గురం ఉన్నాం. కోదండ సార్ గారు కానీ, నేను కానీ, రాజేందర్ అన్న, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి సోదరులం తీసుకెళ్ళి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితోటి, అదేవిధంగా మేనిఫెస్టో కమిటీ చైర్పర్సన్గా శ్రీధర్ బాబు గారు కూడా ఉండే. మేమందరం ఇందులో మీ సంక్షేమ బోర్డు కోసం కానీ, హెల్త్ కార్డ్స్ కోసం కానీ, అదేవిధంగా ఇన్సూరెన్స్ కోసం కానీ తప్పకుండా మాట్లాడి సాధించే విధంగా మీ పక్షాన ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎంతో సంతోషం. మరి ఉద్యమకారులు, పోరాట యోధులు ప్రపంచాన్ని, సామ్రాజ్యవాదాన్ని మరి గడగడలాడించినటువంటి శక్తి కార్మిక శక్తి, తద్వారా వందలాది సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి మరి అనేక హక్కుల ద్వారా ఈరోజు మళ్ళీ ఇంకా ఏ సమస్యలు అవుతున్నాయో వాటి కోసం మీ యొక్క పోరాటాన్ని, ఉద్యమ స్ఫూర్తిని ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనేటువంటి నినాదంతో ఈరోజు అందరినీ ఏకం చేసినటువంటి మా సామ్రాజ్యన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఇక్కడ ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ మన కోదండ సారు, ఉద్యమకారుడు, అదేవిధంగా మీకోసం సరే తనకు అంతగా నాకున్నంత అటాచ్మెంట్ ఉద్యమాలతో లేకున్నా ఉద్యమకారుల యొక్క సమస్యలు, హమాలీల యొక్క కష్టాలు అన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా మరి రాజేందర్ అన్న గారు మీకోసం ఇంత నడిబొడ్డున భూమి కేటాయించినందుకు నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నా. అందరూ కూడా చప్పట్లతోటి మరి వారు మనకు అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా మంచి అవకాశం. ఇవాళ వరంగల్ నడిబొడ్డున దొరకడం అనేది దాన్ని ఖచ్చితంగా వారు నిర్మిస్తారు. ఇప్పుడే ఇంకా అట్లా కాకుండా ఎట్లా చేద్దామని మేమిద్దరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి మీకు ఇచ్చిన మాట ప్రకారం నాయని రాజేందర్ అన్న గారు మీకు ఆ భవనాన్ని కట్టించి ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మానవ హక్కుల వేదిక పెద్దలు తిరుపతి అన్న గారు, ఇతర వేదిక మీద ఉన్నటువంటి సోదరులు, ముఖ్యంగా మరి కమ్యూనిస్టు విప్లవ భావాలతో ఏ మీటింగ్ అయినా కూడా అక్కడ అనేక కష్టాలను కలబోసుకునే వేదికగా అది పాటల రూపంలో, మాటల రూపంలో మరి ప్రతి సందర్భంలో బయటకు వస్తూ ఉంటుంది. కాబట్టి భావాల్ని, బాధల్ని, కష్టాలని, కర్తవ్యాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి ఈ కార్మిక వేదికకు, వేదిక మీద ఉన్న సోదరులకు అందరికీ కూడా పేరు పేరున కార్మికోద్యమ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అద్భుతంగా పాటలు పాడినటువంటి మిట్టపల్లి సురేందర్ సోదరుడు, అదేవిధంగా సుక్కరామన్న, అదేవిధంగా భరత్, యోచన్, ఇంకా వారి టీం అందరికీ, కళా సోదరులకు అందరికీ, వేదిక మీద ఉన్న రవణకు, ఇంకా మిగతా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కార్మికోద్యమ నాయకులకు అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. చరిత్ర అంతా కూడా చూస్తే పోరాటాల చరిత్రనే. అంటే కార్మికులు కానీ, కర్షకులు కానీ పోరాడకుండా ఏ హక్కు కూడా చరిత్రలో సాధించుకోలేదు. అందుకనే ఆ యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈరోజు మీరు ఆ ఎజెండాతో, ఆ ఎర్ర జెండాతో ఈ యొక్క కార్మిక మరి సంఘం యొక్క దశాబ్ది పోరాట ఉత్సవాన్ని, పోరాట దశాబ్ది కాలాన్ని మరి నెమరేసుకుంటూ గతాన్ని గుర్తు చేసుకోవడం, భవిష్యత్ కర్తవ్యాన్ని రూపొందించుకునే మహావేదికగా ఇది నిర్వహించుకోవడం చాలా గర్వకారణం. ఇందాక రాజేందర్ రెడ్డి అన్నట్టుగా మరి ఒక సభ పెట్టాలంటే ఎంతో కష్టం రాజకీయ పార్టీలకు, అది ఏ పార్టీ అయినా కానీ. అది చెమట చుక్కని ఎట్లయితే రక్తాన్ని చెమట చుక్కగా మార్చి కష్టాన్ని ఇష్టంగా ఎంచుకొని ఈ యొక్క అందరి సౌలభ్యం కోసం మీరు ఎట్లయితే కష్టపడతారో ఈ సందర్భంలో మీ హక్కుల కోసం మీరే రూపాయి రూపాయి జమగట్టుకొని ఇక్కడికి వచ్చి మీ ఐక్యతను, మీ క్రమశిక్షణను చాటడం అనేది చాలా చాలా గొప్ప. కాబట్టి ఐక్యత ఉంటే సాధించనిది ఏది లేదు. అది చరిత్ర చెప్పిన సత్యం, ఉద్యమాలు చెప్పినటువంటి సత్యం. ఆ సత్యం వెలుగులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మరి పెట్టిన విధంగా మళ్ళీ మేము కూడా ఇద్దరం ఇక్కడ ముగ్గురం ఉన్నాం.
కోదండ సార్ గారు కానీ నేను కానీ రాజేందర్ అన్న ఇంకా వేదిక మీద ఉన్నటువంటి సోదరులం తీసుకెళ్ళి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితోటి అదేవిధంగా మేనిఫెస్టో కమిటీ చైర్పర్సన్గా శ్రీధర్ బాబు గారు కూడా ఉండే. సో మేమందరం ఇందులో మీ సంక్షేమ బోర్డు కోసం కానీ హెల్త్ కార్డ్స్ కోసం కానీ అదేవిధంగా ఇన్సూరెన్స్ కోసం కానీ తప్పకుండా మాట్లాడి సాధించే విధంగా మీ పక్షాన ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా కొద్దిగా సిటీలలో ప్రత్యేకంగా కాలనీలు ప్లేసులు దొరకకున్నా ప్రయత్నం చేస్తాం. బట్ పేద మన కార్మికులకు మాత్రం తప్పకుండా ఇల్లులు ఇచ్చే విధంగా కృషి చేస్తామని ఇప్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఎర్రటెండలో మరి ఎర్రజెండా సోదరులందరూ ఈ యొక్క కష్టాన్ని కర్తవ్యాన్ని మాట్లాడుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా మేము ఇచ్చిన మాట ప్రకారం కొద్దిగా ఆలస్యమైన అవి నెరవేర్చే దిశగానే మీకు అండగా ఉంటామని మరోసారి తెలియజేస్తా ఉన్నాను. నేను వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హమాలీ భవనం కోసం ములుగులో ప్రయత్నం చేసిన, కానీ ఆ రోజు నాకు ₹1 కూడా ఎమ్మెల్యే ఫండ్ కూడా రాలే లాస్ట్ 5 years. సో అది స్థలం కొద్దిగా కేటాయించినప్పటికీ అక్కడుండే రకరకాల ఒత్తిళ్లతోటి అది అట్లనే పెండింగ్లో ఉంటే మళ్ళీ మరి వేరే ఫండ్ ద్వారా తీసుకొచ్చి మరి జాతరకు సమ్మక్క సారలమ్మ జాతరకు ముందే హమాలీ భవనాన్ని కట్టించి వెంటనే ప్రారంభించడం జరిగింది సామ్రాజ్యం అన్న చేతుల మీదుగా. కాబట్టి నాకు చాలా రోజుల నుంచి ములుగులో తిరుగుతుంటే బాధ అనిపించేది. పాప మనోళ్ళు ఆ మూటలు ఎత్తుతారు, దించుతారు, తిరుగుతారు, కానీ ఎక్కడ పోయి కూర్చోవాలని ఎక్కడ చోటు ఉండదు. ఈవెన్ అక్కడ ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్లో కూడా వాళ్ళ సామాన్లు లోడ్ చేస్తారు, అన్లోడ్ చేస్తారు, కానీ ఆడ కూర్చుందామంటే ఆడ అవకాశం ఉండదు. కస్టమర్లు వస్తూ అంటారు, రకరకాల ఉంటాయి. వాళ్ళుగా మీ పని అయిపోయింది కదా మీరు వెళ్ళిపోండి అంటారు. మళ్ళీ 1 గంటకు మళ్ళీ ఇంకొక కాడ పని ఉంటుంది. మరి వీళ్ళందరూ ఎక్కడ జమ కావాలి, ఎక్కడ కూర్చోవాలి? వీళ్ళదంతా ఒక అడ్డా అనేది కూడా ఉండాలి. ఎడబడితే ఆడ రోడ్ల మీద ఉంటున్నారు అనే ఉద్దేశంతో ములుగులో దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తే మొన్న అంటే ఒక అవకాశం వస్తే మనసుంటే ఏం చేయగలుగుతాము అనడానికి అది ఒక అవకాశంగా నాకు దొరికింది. నేను అదే ఇంతకుముందు కూడా సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర ఏం మొక్కుకున్నానో చాలా సందర్భాలుగా నా భావాన్ని భావోద్వేగాన్ని వ్యక్తం చేయడం జరిగింది. నేను తల్లి దగ్గర ఏం కోరుకోలేదు గతంలో, కానీ ఒక్క అవకాశం వస్తే జాతర పరిసరాలు ఎలా నిర్వహించాలో ఎలా చేయాలో ఒక్క అవకాశం రావాలని మాత్రమే కోరుకునేది. సో ఆ కళను నెరవేర్చడం కోసం ఇవాళ ఆదివాసీ జాతి కానీ సకల వర్గాలు అక్కడికి వచ్చే విధంగా ఆ చరిత్ర మరొక 100 ఏళ్ళు 1000 ఏళ్ళు నిలబడే విధంగా ఉండాలని మరి ముఖ్యమంత్రి గారు కూడా ఒక గొప్ప అవకాశం ఇచ్చి ఎక్కువ ఫండ్స్ పెట్టి మరి టెంపుల్ కూడా మా భావాలకు మా భావోద్వేగాలకు మా సంస్కృతికి మా ఆచారాలకు ఎక్కడ కూడా విఘాతం కలిగియకుండా ఫండ్స్ ఇచ్చి కట్టేయడం జరిగింది. అంటే ఒక అవకాశం దొరికితే మనలో ఉన్నటువంటి మరి బాధలకు పరిష్కారం చూపించగలిగేటువంటి వైఫ్గా అటువైపుగా ఆలోచించాలి. ఏదో మనం పర్సనల్గా ఈ పొజిషన్ వచ్చింది, ఇంత ఎత్తుకు ఎదిగినాం, ఇది కాదు. ఇన్ని లక్షల మందికి మనం అండగా ఉన్నాం, ఇన్ని లక్షల మంది సమస్యలను పరిష్కరించడం, ఆ దిశగానే మేము ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా కూడా మేము ఆలోచించే వాళ్ళం. ఇవాళ ఇక్కడ కూడా వరంగల్లో వేలాది కోట్ల రూపాయలు మరి హన్మకొండలో రాజేందర్ అన్న గారు కూడా ఇనిషియేట్ తీసుకొని ఇవాళ అండర్ డ్రైనేజ్ టౌన్ ఎంత పొంగిపొర్లుతుందో మనం అంటే మొత్తం మునిగిపోతున్న సందర్భం. అదేవిధంగా ఇంకా నాలాలు ఇట్లాంటి వాటి మీద కూడా ఇక్కడ ఉండే సమస్యల మీద వారు ఫోకస్ చేస్తూ ఉన్నారు. మీ సమస్యలను తప్పకుండా మీరు మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. ఇంతమంది ఇక్కడ ఇంత ఎండలో వచ్చి దూర ప్రాంతాల నుంచి 30 జిల్లాల నుంచి వచ్చి మరి మీ యొక్క ఐక్యతను, క్రమశిక్షణను, కర్తవ్యాన్ని, మీలో ఉండేటువంటి బాధను, భావోద్వేగాన్ని అన్నింటిని కూడా ఈ ర్యాలీ అదేవిధంగా ఈ సభ రూపంలో మీరు వ్యక్తం చేసిండ్రు. మేము తప్పకుండా బాధ్యత తీసుకున్నాం. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆయా శాఖ మన వివేక్ గారి దృష్టికి కూడా ప్రత్యేకంగా తీసుకెళ్లి ఇమీడియట్లీ కొన్ని అయినా కూడా పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. ఈ మధ్యకాలంలో మన రాహుల్ గాంధీ గారి దగ్గర ఒక మీటింగ్ అయి ఉండే తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరూ.
వారు కూడా ప్రత్యేకంగా కార్మికులకు ఒప్పుకున్నటువంటి సమస్యలు, గిగ్ వర్కర్స్ ఇష్యూస్ ఏం చేసిర్రు, ఏమైంది, దాని మీద ఫాస్ట్గా రెస్పాండ్ కాండి, పరిష్కరించండి, అసెంబ్లీలో పెట్టండి అని కూడా వారు ఎక్కడెక్కడైతే ఏమేమైతే హామీలు ఇచ్చిర్రో వాటిని వారు కూడా ప్రత్యేకంగా మరి గుర్తుపెట్టుకొని వాటి కోసం ఆరా తీసి మమ్మల్ని ముందుకు పోయే విధంగా మరి భుజం తట్టడం జరిగింది. సో ఆయనకు కూడా ఎప్పుడు ఎక్కడైతే మాట ఇస్తే ఆ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దృష్టి అంటే వారికి ప్రత్యేకంగా చెప్పడం, వారిని కూడా కల్పించాలని, ముఖ్యమంత్రి గారిని కల్పించాలని సామ్రాజ్యం అన్న కోరడం జరిగింది. కానీ మేము వేరే వేరే దగ్గర ఉండి వేరే వేరే రకాల బిజీతో మిమ్మల్ని కల్పించలేకపోయినాం. బట్ మీ ప్రతినిధులుగా తప్పకుండా మీరిచ్చే అటువంటి రిప్రజెంటేషన్స్, మేము పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి వాగ్దానాలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ, అంటే లేటుగా వచ్చి ముందెళ్ళిపోవడం భావ్యం కాదు, కానీ మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ ఉద్యమాభివందనలతో, ప్రపంచ కార్మికులు ఎట్లయితే ఐక్యంగా ఉన్నారో మరి తెలంగాణ కార్మికులందరూ కూడా ఆ రకంగా ఐక్యం కావాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు.